అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయకి బంగారమే కొనక్కర్లేదండి. ఈ వస్తువులు కొన్న అక్షయం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అసలు అక్షయ తృతీయ అంటేనే లక్ష్మీదేవికి మనం విశేషంగా పూజిస్తాము. అలాగే లక్ష్మీదేవి స్వరూపమైన బంగారాన్ని కొనుక్కుంటాము. అయితే అందరూ బంగారాన్ని అయితే కొనలేరు కదండి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మేము ఖచ్చితంగా అక్షయ తృతీయకి బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కుంటేనే కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని అనుకొని అప్పు చేసి మరీ అక్షయ తృతీయకి బంగారం కొంటూ ఉంటారండి. అలా అప్పు చేసి మరీ బంగారాన్ని కొనక్కర్లేదండి, కొనకూడదు కూడా. ఎందుకంటే అక్షయ తృతీయ అంటే ఏంటండి? అక్షయం అంటే ఏంటి? మనం చేసే పని రెట్టింపు అవుతుంది. అంటే మీరు అక్షయ తృతీయకి అప్పు చేసి మరి బంగారం కొంటే మీ అప్పే రెట్టింపు అవుతుంది, కానీ మనం కొనుక్కున్న బంగారం, మన అదృష్టం అనేది రెట్టింపు అవ్వదు కదా. కాబట్టి అక్షయ తృతీయకి మీరు అప్పు చేసి మరి బంగారం కొనవలసిన అవసరం లేదండి. బంగారంతో సమానమైన కొన్ని వస్తువులు కొంటే చాలండి, అక్షయం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే అక్షయ తృతీయ నాడు మనం ఆ వస్తువులు కొనాలి, బంగారం కొనాలి అన్నది ఎంత ముఖ్యమో, లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం కూడా అంతే ముఖ్యమండి. అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తామో అమ్మవారు అంత కరుణిస్తారండి. అమ్మవారికి పూజ అన్నది చాలా ముఖ్యం. విశేషంగా అమ్మవారిని ఆరాధించాలి. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా ఉంటుందండి. అలాగే ఈరోజు అమ్మవారిని మీరు లక్ష్మీ సహస్రనామాలతో, కనకదార స్తోత్రంతో, శ్రీ సూక్తంతో అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు కొనవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా అయితే పసుపు కుంకుమలండి. పసుపు లక్ష్మీదేవికి పసుపుతో అభిషేకిస్తే చాలా మంచిదండి. పసుపు కుంకుమలు మంగళకరమైన వస్తువులు కూడా, కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే కొనుక్కోవాలండి. అమ్మవారిని విశేషంగా పూజించడానికి ఈ విధంగా పసుపు కుంకుమలు కొనుక్కోవాలి. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి అక్షయ తృతీయ రోజు పసుపు కుంకుమలు కొనుక్కోవడం ద్వారా. ఇక రెండవ వస్తువు వచ్చేసి అమ్మవారి ప్రతిమ. అంటే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఎవరి దగ్గర అయితే లేదో వారు తెచ్చుకోవచ్చు అండి ఈరోజు, అంటే అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవచ్చు. అలాగే గోమాత విగ్రహం ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు కూడా గోమాతని తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే గోమాత విగ్రహాన్ని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే మన ఇంట్లోకి అడుగుపెట్టినట్లు అవుతుంది కదా. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం కొనలేకపోయినా ఈ విగ్రహాన్ని కొన్నా సరిపోతుందండి, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోమాత విగ్రహాన్ని ఆవు దూడ కలిపి ఉన్న విగ్రహాన్ని కొనుక్కోవాలండి. ఇక మూడవ వస్తువు వచ్చేసి మనకి లక్ష్మీ గవ్వలండి. ఇవి పసుపు రంగులో ఉంటాయి. ఈ లక్ష్మీ గవ్వలని మనం తెచ్చుకొని పూజించుకోవాలండి. ఈ లక్ష్మీ గవ్వలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. ఈ గవ్వలు ఎక్కడైతే గల్గల్ అని అంటూ ఉంటాయో, అంటే నాట్యం ఆడుతూ ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందండి. మీరు ఈ గవ్వలినైనా మనం అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత గోమతి చక్రాలండి. ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఇవి సముద్రంలో దొరుకుతాయి కదా, అలాగే వీటిని కూడా మనం తెచ్చుకొని పూజించుకోవచ్చు అనమాట. ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కదండి, మనకి లక్ష్మీ కటాక్షం విశేషంగా లభిస్తుంది. ఇంకా ఆ తర్వాత తామర గింజలండి. ఈ తామర గింజలను మనం తెచ్చుకొని అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు అండి. ఎందుకంటే తామర మాలన్నా తామర పూలన్నా అమ్మవారికి చాలా ఇష్టం కదండి. ఈ తామర గింజలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ తామర గింజలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి. ఇంకా ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయండి అంటే మీరు కొన్ని ఒక 5 పీసెస్ అన్నా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవి చాలా మంచివి, అలాగే మంగళకరమైన వస్తువులు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే వీటితో పాటు ఇవి మీరు కొనుక్కున్నా కొనుక్కోలేకపోయినా ఇప్పుడైతే ముఖ్యమైన వస్తువు వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి అక్షయ తృతీయ రోజు. ఇవి రాళ్ళ ఉప్పే కొనుక్కోవాలి. ఎందుకంటే పసుపు, కుంకుమ, ఉప్పు ఇవి 3 మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఆ రోజు. అండ్ ఎందుకు రాళ్ళ ఉప్పే కొనుక్కోవాలంటే రాళ్ళ ఉప్పులోనే లక్ష్మీదేవి ఉంటుందండి. ఈ రాళ్ళ ఉప్పును కనుక మనం తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యి అండి.
ఇది కూడా మనకి ఆవు నెయ్యి, ఆవు అంటేనే మనకి ఇంకా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ ఆవు నెయ్యి తెచ్చుకున్న మనం లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇంకా ఆ తర్వాత పసుపు కొమ్ములు, ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కదండి. ఇవి తెచ్చుకుంటే చాలండి, మనకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి. మీరు ఆ రోజు తప్పకుండా ఏది కొన్నా కొనకపోయినా ఉప్పు ప్యాకెట్ని మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకా ఆ తర్వాత బెల్లం. ఇక బెల్లం అండి, ఇది కూడా బంగారంతో సమానం కదండి. మనం బంగారం అని అంటూ ఉంటాం బెల్లాన్ని, కాబట్టి ఈ బెల్లం కూడా మనం తెచ్చుకోవచ్చండి. ఇంకా తర్వాత మీరు ఆ రోజు ఈ వస్తువులు ఏవి తెచ్చుకున్నా మీరు పూజలో పెట్టి పూజించుకోవాలండి. అమ్మవారి దగ్గర మనం లక్ష్మీదేవి పూజ అనేది చేస్తుంటాం కదా, అక్కడ ఈ వస్తువులన్నిటిని పెట్టి పూజించాలి. చూడండి, ఇవ్వండి మనం కొనుక్కోవాల్సిన ముఖ్యమైన వస్తువులు. అలాగే చీపురు అండి, ఈ చీపురు మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఎందుకంటే లక్ష్మీ స్వరూపం. మీరు ఏ వస్తువులు కొన్నా కొనకపోయినా ఉప్పు చీపురు మాత్రం ఖచ్చితంగా ఉప్పు చీపురుని మాత్రం కొనుక్కోండి. అలాగే పసుపు కుంకుమను కూడా తెచ్చుకోండి. అయితే మన దగ్గర డబ్బు లేదని బాధపడకుండా ఆ రోజు విశేషంగా మీరు పూజను అనేది చేసుకోండి. ఇదైతే చాలా ముఖ్యమైన విషయం అండి. లక్ష్మీదేవిని ఆరాధించండి, అలాగే ఈ వస్తువులను తెచ్చుకోండి. మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు బంగారం కొనలేకపోయినా వచ్చే సంవత్సరమైనా మీరు బంగారం కొంటారండి. మనం ఆ రోజు మన దగ్గర అది లేదు ఇది లేదని బాధపడకుండా చక్కగా నవ్వుతూ విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలండి. అలాగే మీ దగ్గర ఉన్న వాటితో ఈ వస్తువులు కొనుక్కొని చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.